మెయిన్‌గా దేర్ ఇస్ స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేషన్. అంటే దేర్ ఇస్ లైక్ స్లీప్ స్టడీ అని చెప్పేసని పాలిసోమ్నోగ్రఫీ అంటాం దాన్ని. జనరల్ టర్మ్‌లో చెప్పాలంటే అది స్లీప్ స్టడీ అన్నమాట. సో, ఒక స్లీప్ స్టడీ చేస్తే ఆ మనిషి నిద్రలో ఎట్లా నిద్రపోతున్నాడు? ఎంతసేపు నిద్రపోతున్నాడు? ఎన్ని సార్లు స్నోర్ చేస్తున్నాడు? ఆక్సిజన్ సాచురేషన్ ఎలా ఉంది? ఇవన్నీ కాలిక్యులేట్ చేస్తాం. అది కాకుండా బీఎంఐ కాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే బాడీ ఓవర్ వెయిట్ ఉందా? ఒబెసిటీలో ఉన్నాడా? ఒబెసిటీ టైప్ ఏ టైప్ ఉంది. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఆ ఇవాల్యుయేషన్ చేసుకున్న తర్వాత ఎనీ అబ్స్ట్రక్షన్స్, ఎయిర్‌వే అబ్స్ట్రక్షన్స్ ఏమైనా అవుతున్నాయా? అంటే ముక్కులో గాని, గొంతులో గాని ఎయిర్‌వే బ్లాకేజెస్ ఉన్నాయా? అది చూసుకోవాలి. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేషన్ చేసుకుంటా వెయిట్ లాస్ చేసుకోవడం. మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ చాలా మందికి కొద్దిగా వెయిట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. సో, బీఎంఐ ఎట్లా ఉంది? అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ క్రిటికల్ ఫ్యాక్టర్. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇవాల్యుయేట్ చేసుకుంటూ మీ స్లీప్ యాప్‌ని మీ డాక్టర్ దగ్గరికెళ్ళేసి ఇవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్‌గా ఉంటది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్, అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.